ప్రియమైన దేవుని వల్లరా, మనం ఏదైనా ఒక పని మనం చేస్తున్నప్పుడు కొంతమందికి మన పనులు అనేవి అర్థం కాకపోవచ్చు. అలా అర్థం కాని పక్షములో వెంటనే మనల్ని ఏం చేస్తారంటే అపార్థం చేసుకుంటారు. వెంటనే అపార్థం చేసుకొని కొంతమంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటారు. కొంతమంది వెయిట్ చేద్దాం, చూద్దాం ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగా కొన్ని తొందరపాటు నిర్ణయాలు కావచ్చు, అవి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, మనుషులు ఎలా అపార్థం చేసుకుంటూ ఉంటారు అనటానికి ఒక 2 సంఘటనలు, బైబిల్లో జరిగిన ఒక 2 సంఘటనలు మేము ముందుంచుతాను. జాగ్రత్తగా మీరు వినండి, ఆలోచించండి. ఇశ్రాయేలీలు మొత్తం 12 గోత్రాల వారు. ఈ 12 గోత్రాల వారు మరి యెహోషువ నాయకత్వంలో వాళ్ళందరూ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి అడుగు పెడతారు. ముందు నడిపించింది మోషే గారు. మోయాబు ప్రాంతానికి వచ్చిన తర్వాత మోషే గారితో దేవుడు చెప్తాడు, నువ్వు ఈ నది దాటి అక్కడికి వెళ్ళటానికి, యోర్దాను నది దాటి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పేస్తాడు. కాబట్టి మోషే గారు ఆగిపోతాడు. ఇక యోర్దాను నది దాటితే కనాను, ఆ భూభాగం అంతా కూడా కనాను అంటారు. అప్పటికే ఆయా జాతుల వాళ్ళు అక్కడ ఉన్నారు. యోర్దాను నది దాటితే ఇక కనాను. యోర్దాను నది దాటక ముందు జరిగిన ఒక సంఘటనను మనం ఆలోచిస్తే, ఇంకా అప్పటికి మోషే గారే నాయకుడిగా ఉన్నాడు. అప్పుడు 2.5 గోత్రాల వాళ్ళు వచ్చారు మోషే గారి దగ్గరికి. వచ్చి, అయ్యా మరి మాకు ఈ యోర్దాను నది దాటాము అని అంటే అక్కడ ఉన్నటువంటి భూభాగం అంతా కూడా ఈ 12 గోత్రాల వాళ్ళకి సరిపోదు. మాకు పశువులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. కనుక మేము యోర్దాను నది దాటి అటు రాము. దేవుడిస్తానన్న భూభాగం యోర్దాను నది దాటిన తర్వాత ఉన్న భూభాగాన్ని దేవుడిస్తానంది. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ యువతలే ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ లేదా 2.5 గోత్రాల వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే మోషే గారి దగ్గరికి వస్తారు. వచ్చి మేము నది దాటి అవతలకు రాము అంటారు. ఒకసారి చదువుకుందాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం మనం చూడగలిగితే, సంఖ్యాకాండము 32వ అధ్యాయము మనం చూడగలిగితే మొదటి వచనం, రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక. ఎవరెవరికట? రూబేనీయులకు గాదీయులకు అతి విస్తారమైన మందలు ఉన్నాయి కనుక వీళ్ళు యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలం అని తెలుసుకొని, ఈ గిలాదు భూభాగం, ఈ యాజరు భూభాగం నది దాటి ఎక్కడికి వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఉండిపోదాం అని అనుకున్నారు వాళ్ళు. అనుకొని మోషే గారి దగ్గరికి వచ్చారు. మోషే గారి దగ్గరికి వచ్చిన తర్వాత మోషే గారితో చెప్తున్నారు, అయ్యా మేము నది దాటి రాము, ఎందుకంటే మాకు మందలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి, ఆ భూభాగం అక్కడ మాకు సరిపోదు అని అంటారు. అప్పుడు మోషే గారు చాలా ఆయన బాధపడతాడు, చాలా ఆవేశపడతాడు. మరి ఏం జరుగుతుందో, వీళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఏం జరుగుతుందో అని కూడా భయపడతాడు. ఎందుకు చూడండి, అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది ఒక నాయకుడిని భయపెడుతుంది. చూద్దాం భయపడ్డా లేదా అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, ఏమండి 6వ వచనం చూడండి, మోషే గాదీలతోనూ రూబేనీలతోనూ
మీ సహోదరులు యుద్ధమునకు పోవచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా అంటున్నాడు. మీ సహోదరులు ఎక్కడికి వెళ్తున్నారు? యుద్ధమునకు అంటే యోర్దాను దాటిన తర్వాత ఉన్న ఆ భూభాగాలన్నీ యుద్ధాలు చేసి గెలుచుకోవాలి. సుమారు 31 యుద్ధాలు చేశారు. సుమారుగా 31 యుద్ధాలు చేశారు. యోర్దాను నది దాటిన తర్వాత అన్ని భూభాగాలు వాళ్ళు ఆక్రమించుకోవాలి, స్వాధీనపరుచుకోవాలి. మరి అన్ని యుద్ధాలు అవతల యోర్దాను నది దాటిన తర్వాత చేయవలసి ఉంది. మొట్టమొదటి యుద్ధం యెరికో మీద చేస్తారు, ఆ తర్వాత హాయి మీద చేస్తారు. అలా కొన్ని ప్రాంతాలను వాళ్ళు యుద్ధాలు చేసి ఆ రాజులను ఓడించి ఆ భూభాగాలన్నిటిని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు మోషే అంటున్నాడు, ఏమన్నా తెలుసా, మీ సహోదరులు అవతలకి వెళ్ళిపోయి యుద్ధాలు చేయాలి, ఆ భూభాగాలన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలి. అలాంటి పరిస్థితి ఉంది. మరి మీరు ఇక్కడ ఆగిపోతామంటున్నారు, అంతే కదండి. 2.5 గోత్రాల వాళ్ళు ఆగిపోతే బలం తగ్గినట్టా కాదా? తగ్గినట్టే. కనుక పోనీ అదొకటి. రెండోది ఏంటి? నది దాటిన తర్వాత కదా ప్లేస్, ఆ భూభాగాన్ని దేవుడు ఇస్తానంది. మరి యువతలే మీరు ఉండిపోతే మిగిలిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? మిగిలిన వాళ్ళు ఏమంటారు? అయ్యా, వాళ్ళని ఇక్కడే ఉండనిచ్చావు, మేము వెళ్ళి అక్కడ యుద్ధాలు చేసి మా ప్రాణాలు పోగొట్టుకొని మేము మరి యుద్ధాలు చేసి ఆ భూభాగాలను స్వాధీనం చేసుకోవటం ఎందుకు? ఎలాగో ఇక్కడ ఉండిపోతున్నాం కనుక వీళ్ళతో పాటు మేము కూడా ఉండిపోతాం అనే ఒక ఆలోచన మరికొంతమందిలో వచ్చేస్తే అసలు దేవుని సంకల్పం ఏమైపోతుంది? పాడైపోతుంది. మోషే భయపడతాడు. ఏమంటున్నాడండి 7వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమును వారు వెళ్ళక ఉండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరుచుదురు. మేము ఇక్కడే ఉండిపోతామంటే మిగిలిన వాళ్ళు ఏమంటారు? అవునా? ఆల్రెడీ ఒకసారి ఇలాంటి ఒక తప్పు జరిగింది కాదేషు బర్నయాలో మేము రామని చెప్పారు వాళ్ళు. అవునా? అక్కడ ఉన్నటువంటి నెఫీలీయులు హెబ్రోను ప్రాంతంలో ఉన్నటువంటి నెఫీలీయులండి. వాళ్ళ పర్సనాలిటీని చూసి మేము రాము అని చెప్పారు వాళ్ళు. ఆ రోజు 10 మంది చెప్పిన చెడ్డ సమాచారం. 12 మందిని పంపిస్తే యెహోషువ, కాలేబు మంచి సమాచారం ఇచ్చారు. అంటే మనం వెళ్ళగలుగుతాం, యుద్ధం చేయగలుగుతాం, మనం అక్కడ ఉన్నటువంటి భూభాగాలు, అది పాలు తేనెలు ప్రవహించే దేశం, అది మంచి దేశం, ఆ మంచి దేశానికి మనం వెళ్ళగలుగుతాం అని యెహోషువ, కాలేబు చెప్పగలిగారు. కానీ మిగిలిన 10 మంది ఏం చెప్పారని రాయబడింది? చెడ్డ సమాచారము చెప్పారని రాయబడింది. వాళ్ళు ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్, ఒక తప్పుడు సమాచారం. ఆ తప్పుడు సమాచారానికి జరిగిన పర్యవసనమే 40 ఏళ్ళు వాళ్ళు అరణ్యంలో తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా సంఖ్యాకాండం 13-14 అధ్యాయాల్లో ఉంటుంది. వాళ్ళు చెప్పిన ఒక తప్పుడు సమాచారం, అర్థమైందా? ఒక తప్పుడు సమాచారం ఏం జరిగింది అని అంటే 40 ఏళ్ళు వాళ్ళు అరణ్యంలో తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి తప్పు మళ్ళీ చేస్తున్నారు అంటున్నాడు. చూడండి మోషే గారు ఏమంటున్నాడండి? చూడండి ఒకసారి ఆ మాటలు మనం చదువుకోగలిగితే 8వ వచనంలో, ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నయలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు, వీళ్ళు 2వ తరం వాళ్ళు, 32 అధ్యాయంలో ఉన్నవాళ్ళు 2వ తరం వాళ్ళు. 2వ తరం వాళ్ళకి చెప్తున్నాడు ఈ విషయాలన్నీ. మీ తండ్రులు చేసిన తప్పయ్యా, మేము రాము అన్నారు వాళ్ళు, మేము అక్కడికి రాము అన్నారు వాళ్ళు చేసిన తప్పది. ఏమండి? కాదేశు బర్నయల నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగూ చేసిరి కదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూసి ఇశ్రాయేలు హృదయమును అధైర్యపరిచిరి కనుక యెహోవా తమకిచ్చిన దేశమును వారు వెళ్ళకపోయిరి. అధైర్యపరిచారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు 2వ తరం వాళ్ళైన మీరేం చేస్తున్నారు? మీరు మళ్ళీ మేము అక్కడికి రాము, ఇక్కడే ఉండిపోతాము. అదేనండి బైబిల్లో ఎక్కువగా మనకు సీహోను, ఓగు అనేటువంటి అమోరీల రాజులు అని రాయబడింది. ఆ భూభాగంలోనే వీళ్ళు ఉండాలనుకుంటుంది. రాహాబు అనేటువంటి ఆవిడ కూడా వీళ్ళిద్దరి పేర్లను ప్రస్తావిస్తుంది.
అవునా? సీహోనుకును ఓగుకును మీరు చేసినది మాకు వినబడినది అని రాహాబు కూడా చెప్తుంది. ఆ భూభాగాలే, ఆ ఇద్దరు రాజులు పరిపాలించిన భూభాగాలనే వీళ్ళు కోరుకుంటున్నారు. రూబేనీలు, గాదీలు, మనషే అర్ధగోత్రపు వారు వీళ్ళు కోరుకుంటున్నారు ఆ భూభాగాల్లో. అయితే మోషే గారు ఏమన్నారని అంటే, బాబు మీరేదో కొంప ముంచేటట్టున్నారు. మళ్ళీ వాళ్ళు ఆ రోజు చేసిన పని 40 ఏళ్ళు అరణ్యంలో తిరిగారు. ఇప్పుడు మళ్ళీ మీరేమంటున్నారు? మళ్ళీ మేము రామంటున్నారు అక్కడికి. ఇదేదో తేడా కొట్టేటట్టుంది. నేను దేవుణ్ణి అడుగుతాను, ఆ తర్వాత ఆయన ఒప్పుకుంటే మీరు ఉందురు, కానీ లేకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. కనుక ఆ తర్వాత దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఉండమంటాడు వాళ్ళని. ఎలాగా? దానికి ఒక కండిషన్ పెడతారు. ఏంటి ఆ కండిషన్ అంటే, మీ ఆడవాళ్ళు, మీ పశువులు, మీ ఆస్తి ఏదైతే ఉందో అవన్నీ యోర్దాను యువతలే ఉండనివ్వండి. మీలో యుద్ధము చేయగలిగిన వాళ్ళు ఉంటారు కదా, ఆ యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు మాత్రం యోర్దాను నది దాటి రండి. ఇప్పుడు వాళ్ళందరూ యుద్ధాలు చేస్తారు కదా, యుద్ధాలు చేసి ఆ భూభాగాలు స్వాధీనం చేసుకోవాలి కదా. కనుక మీరు కూడా వాళ్ళతో కలిసి యుద్ధాలు చేసి ఆ భూభాగాలు మీ సహోదరులు స్వాధీనం చేసుకునేదాకా ఉండి ఆ తర్వాత మీరు రిటర్న్ అయిపోండి అనే ఒక కండిషన్ పెడతారు. చూడండి ఒకసారి 32వ అధ్యాయం మీరు చూడగలిగితే, ప్రియమైన దేవుని వాళ్ళరా, 17వ వచనం. ఇశ్రాయేలీలను వారి వారి స్థలములను చేర్చు వరకు, వారి వారి స్థలాలు ఉన్నాయి కదా, భూభాగాలు, అక్కడ చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదము. అయితే మా పిల్లలు ఈ దేశ వాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను. ఇశ్రాయేలీలో ప్రతివాడును తన తన స్వాస్యమును పొందు వరకు మా ఇండ్లకు మేము తిరిగి రాము. తూర్పు దిక్కున యోర్దాను యువతల మాకు స్వాస్యము దొరికెను గనుక యోర్దాను అవతల దూరముగా వారితో స్వాస్యము పొందమనిరి. యోర్దానికి యువతలే మేము ఉంటాం, యోర్దాను అవతల మిగిలిన వాళ్ళు ఉంటారు. ఇంకా అక్కడ మేము ఆస్తి మాకు ఇవ్వండి, భూభాగం మాకు ఇవ్వండి అని మేము అడగం, మేము ఇక్కడే ఉండిపోతాం అంటున్నారు. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు మీరు రండి. యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలకి వెళ్ళిన ఎడలా రండి, మాతో పాటు రండి. అప్పుడు 26వ వచనం చూడండి. మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, మా సమస్త పశువులు అక్కడ గిలాదుపురములలో ఉండును. నీ దాసులమైన మేము, అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్దాను అవతలికి వచ్చేదమనిది. ఒక కండిషన్. ఏంటి ఆ కండిషన్ అంటే, ఇదిగో మేమంతా యుద్ధం చేసే వాళ్ళమంతా మేము వస్తాం, మా భార్యలు కానీ పశువులు కానీ ఇవన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి అని ఆ కండిషన్కి ఒప్పుకొని ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? యోర్దాను అవతలకి యుద్ధం చేసే వాళ్ళందరూ కూడా వస్తారు. అంటే వీళ్ళ నిర్ణయాలు చూడండి ఎలా ఉంటున్నాయి, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు. ఒకవేళ ఒక్కోసారి ఆ నిర్ణయాలు అర్థం కాకపోతే ఎలాంటి పరిణామాలకు రావచ్చు చెప్పండి. ఇప్పుడు వాళ్ళే మేము యుద్ధం చేయటానికి రాము, మేము ఇక్కడే ఉండిపోతాము అని అంటే దేవుడికి మళ్ళీ కోపం వచ్చేది. మళ్ళీ ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళు తిరగాల్సి వచ్చేదో మరి తెలియదు. కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది మనం ఆలోచిస్తున్నాం. వీళ్ళ గాదీలు, రూబేనీలు, మనష్య అర్ధగోత్రపు వాళ్ళు, వీళ్ళు యోర్దానుకు తూర్పున ఉంటారు. ఎక్కడ ఉంటారు వీళ్ళు? యోర్దానుకు తూర్పున. యోర్దానుకు పడమటన ఉన్న భూభాగమే కనాను భూభాగం. యోర్దానుకు తూర్పున ఉన్న భూభాగం ఏంటి అని అంటే, ఈ అమోనీలు జీవించినటువంటి సీహోను, ఓగు వీళ్ళు పరిపాలన చేసినటువంటి భూభాగాలు. అయితే వీళ్ళు అంటున్నారు, మేము యోర్దాను దాటి అవతలకు రాము, యువతలే ఉంటాము అంటున్నారు. సరే, ఆ కండిషన్కి ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు కూడా ఏమన్నాడు? సరేనని అంగీకరించటం జరిగింది. వీళ్ళ మనస్తత్వాలు చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా?
అక్కడికి వచ్చారు. ఎక్కడికి? కనానులోకి ప్రవేశించారు, యుద్ధాలు చేశారు, ఎవరు భూభాగాలు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, అంతా అయిపోయింది. ఇంకా అప్పుడు యెహోషువ గారు, ఇప్పుడు ఇది మోషే గారి సందర్భం, ఇంక ఈ మోషే గారు ఆగిపోతాడు ఇక్కడ. నెక్స్ట్ యెహోషువ గారు నాయకత్వంలో వాళ్ళు ఆ భూభాగాల్లోకి వస్తారు. అర్థమైందా? మొత్తం అంతా స్వాధీనం చేసుకుంటారు, యుద్ధాలు చేస్తారు, స్వాధీనం చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ రిటర్న్ అవ్వాలి, వెళ్ళిపోవాలి వీళ్ళు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. మళ్ళీ ఇంకో పని చేశారు వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. ఈ రూబేనీయులు, గాదీలు, మనష్య అర్ధగోత్రపు వాళ్ళు అనేవాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఇది ఒకటి నిర్ణయం, అవునా? ఇంకొక నిర్ణయం చూడండి, వాళ్ళు ఏం చేశారో చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి వచనం. యెహోషువ రూబేనీయులను, గాదీలను, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి, ఇక అంతా స్వాధీనం చేసేసుకున్నారండి. స్వాధీనం చేసేసుకున్న తర్వాత ఇక వీళ్ళు రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇందాక తీసుకున్న ఒప్పంద ప్రకారంగా ఎక్కడ? సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో జరిగినటువంటి ఒప్పందం ప్రకారంగా వీళ్ళు యోర్దాను యువతలకు వచ్చి యుద్ధాలు చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు మొత్తం అంతా సర్దుకొని, ఆల్రెడీ వాళ్ళ భార్యలు వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు. వీళ్ళు ఇక్కడ ఉన్న వీళ్ళు యోర్దాను నది దాటి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అప్పుడు యెహోషువ పిలిచాడు వాళ్ళని, రండయ్యా, ఇంకా అంతా యుద్ధాలన్నీ అయిపోయినాయి కదా, ఇక మీరు వెళ్దురు కానీ అని రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిచి, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేశారు, అంటే యువతలకు వచ్చి యుద్ధాలు చేశారు, అది దాని అర్థం. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట కూడా మీరు విన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసాలకు తిరిగి వెళ్ళండి అన్నాడండి. ఇంకా టైం వచ్చిందయ్యా, మీరు వెళ్ళే టైం వచ్చింది, ఇక్కడ అంతా సెట్ అయిపోయింది, ఇక మీరు వెళ్ళిపోండి అన్నారు. వీళ్ళు వెళ్ళేవాళ్ళు కాస్త వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఏం చేశారు అని అంటే యోర్దాను దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కట్టారు. అర్థమైందా? యోర్దాను దగ్గరికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టారు. బలిపీఠం కట్టిన విషయం ఇక్కడున్న 9.5 గోత్రాల వాళ్ళకి తెలిసింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం 12లో 2.5 తీసేయండి. 12లో 2.5 తీసేస్తే ఎంత అండి? 9.5. అంటే 9.5 గోత్రాల వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు కదా, కానాల్లో భూభాగాలన్నీ సొంతం చేసుకున్నారు కదా. ఈ 2.5 గోత్రాల వాళ్ళు బయలుదేరారు కదా, బయలుదేరి కాస్త కొంత దూరం యోర్దాను దాకా వెళ్ళి ఒక బలిపీఠం కట్టారు. వీళ్ళకి తెలిసింది, ఎక్కడ ఉన్న వాళ్ళకి, ఈ 9.5 గోత్రాల వాళ్ళకి తెలిసింది వీళ్ళు బలిపీఠం కట్టిన సంగతి. అర్థమైందా? ఇక చూసుకోండి, యుద్ధం చేద్దాం పదండి అన్నారు ఈ 9.5 వాళ్ళు. ఈ 9.5 వాళ్ళు ఏమంటున్నారు? యుద్ధం చేద్దాం. ఏమండి చూడండి 9వ వచనంలో, కాబట్టి రూబేనీయులు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వారు యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరుచుకున్న స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలు యొద్ద నుండి బయలుదేరిరి. అలా బయలుదేరినటువంటి వీళ్ళు 10వ వచనంలో ఏమండి అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. వెళ్తా ఏం చేశారు? బలిపీఠం కట్టారు. ఇక్కడున్న వీళ్ళకు కోపం వచ్చింది. చూద్దాం ఏమండి 11వ వచనం. అప్పుడు రూబేనీయులు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వారు ఇశ్రాయేలు ఎదుట
ఎదుటి వైపున యోర్దాను ప్రదేశములో కనాను దేశం ఎదుట బలిపీఠము కట్టిరని ఇశ్రాయేలుకు వర్తమానం వచ్చెను. ఇశ్రాయేలు ఆ మాట వినినప్పుడు సమాజం అంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడుకున్నారు. అర్థమైంది? ఎక్కడ కూడుకున్నారట? షిలోహులో ఎందుకు కూడుకున్నారు? దేవుని మందసాన్ని అప్పుడు వాళ్ళు షిలోహులో పెట్టారు. అర్థమైందా? దేవుని మందసాన్ని షిలోహులో పెట్టారు కనుక షిలోహులో దేవుని మందసం ఉంది. షిలోహులో డేరాలతో కూడిన దేవుని మందిరం ఉంది. షిలోహులో బలిపీఠము ఉంది. కానీ వీళ్ళు ఇంకొక బలిపీఠం కట్టారు. ఎక్కడ? యోర్దాన్ దగ్గర. వెళ్తా వీళ్ళు యోర్దాన్ దగ్గర ఇంకో బలిపీఠం కట్టారు. ఇంకో బలిపీఠం కట్టారంటే అర్థం ఏంటి? అక్కడ ఒక మందిరం ఏమైనా కడుతున్నారా వీళ్ళు? యుద్ధం ఒకే చోట ఉండాలి బలిపీఠం. ఇక్కడికే రావాలా? అర్థమైందా? అక్కడికే రావాలా? దేవుడు మందిర విధానం అనుకున్నాం కదా. ఈ 12 గోత్రాల వాళ్ళకి మందిర విధానం అనుకున్నాం కదా. మందిర విధానం అనుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళి ఎక్కడో బలిపీఠం కట్టేస్తే, కనుక వాళ్ళు చాలా రాంగ్ స్టెప్ వేశారు. వాళ్ళతో యుద్ధం చేద్దాం మనం అని సిద్ధమైపోయారండి. ఎందుకని మంచిది, ముందు యుద్ధం చేసే ముందు అరే ఎందుకు కట్టారా మీరు అని అడుగుదాం వాళ్ళని అని. ఫీనెహాసు, ఎలియాజరు కూడా చనిపోతాడు. అప్పుడు ఎలియాజరు కూడా చనిపోతాడు. ఎలియాజరు కుమారుడు పేరేం పేరు? ఫీనెహాసును పంపిస్తారు. ఫీనెహాసు తర్వాత ఇంకొంతమంది పెద్దలు, ఇశ్రాయేలు గోత్రాల్లో పెద్దలు. 14 వచనం చూడండి, 22వ అధ్యాయం 14 వచనం. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ప్రతి దాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను, 10 గోత్రాల వాళ్ళే కదా ఇటు ఉంది, అందుకని 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. ఎవరితో? ఫీనెహాసుతో. 13వ వచనంలో ఇశ్రాయేలీలు గిలాదులోనున్న రూబేనీల యొద్దకు, గాదీల యొద్దకు, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకు యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఈ ఫీనెహాసుతో పాటు 10 గోత్రాల పెద్దల్ని పంపించారు. వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి. రూబేనీలు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అడుగుతున్నారు. 16వ వచనం చూడండి. యెహోవా సర్వ సమాజపు వారు చెప్పునదేమనగా, నేడు బలిపీఠము కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని. మీరు యెహోవా మందిరం ఎక్కడ ఉంది? షిలోహులో ఉంది. మీరేం చేశారు? ఇంకో బలిపీఠం కట్టారు. అంటే ఇంకో దేవుణ్ణి ఏమైనా పెట్టుకున్నారా మీరు అని అడుగుతున్నాడు. ఇంకో దేవుణ్ణి ఏమైనా పెట్టుకున్నారా మీరు? యెహోవాను అనుసరించటం మాని ఇశ్రాయేలు దేవుని మీద మీరు ఎలా తిరుగుబాటు చేయుచున్నారు? పేయేరు విషయంలో మనం చేసిన దోషం మనకు చాలదా? ఆ తర్వాత ఆకాను విషయం కూడా ఎత్తుతాడు. ఆకాను విషయంలో జరిగింది ఏంటి? ఆకాను ఒక్కడే చచ్చిపోయాడా? 20వ వచనంలో జరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరుగుబడినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? ఆకాను తప్పు చేశాడు. ఎలాగా? శపితమైనది ఏది ముట్టుకోవడానికి వీల్లేదన్నాడు. ఎరుకో మొట్టమొదటి యుద్ధం ఎరుకో మీద చేశాడు. కనాను దాటిన తర్వాత మొట్టమొదటి యుద్ధం ఎరుకో మీద జరిగింది. ఆ ఎరుకో మీద జరిగినటువంటి యుద్ధంలో దేవుడు చెప్పాడు, శపితమైంది ఏది ముట్టుకోవటానికి వీలు లేదు అన్నాడు. కానీ ఈ ఆకాను అనేవాడు ఏం చేశాడు? ఆయన అంతే చెబుతాడులేండి, కొంత తీసుకెళ్ళి ఆ గుడారం కింద పెట్టుకున్నాడు. అర్థమైందా? కొంత తీసుకెళ్ళి ఏం చేశాడు? గుడారం కింద దాశాడు. అయ్యగారు దేవుడికి తెలీదా? తెలుసు. అప్పుడు వీళ్ళు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నది కొంతమంది అయినా కొంతమంది తరిగి కొట్టారు వీళ్ళని. ఎవరిని? ఇశ్రాయేలు. యెహోషువ బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. వీళ్ళకి ఇదే పని. ఏం చేస్తారు మరి? అంతేనే కదా. అయ్యా ఏందయ్యా నన్ను ముందు పెట్టావు బాగానే ఉంది, ఆ మోషే గారు వెళ్ళిపోయాడు, నన్ను ముందు పెట్టావు బాగానే ఉంది, ఇటు చూస్తేనేమో చిన్నపట్నం అది, ఒక యుద్ధం చేసాము, ఎలాగో గెలిచాము ఎరుకో మీద, హాయి మీదకి వచ్చాము, ఇక్కడ చూస్తేనే వీళ్ళేమో నలుగురు లేరు, వీళ్ళు మమ్మల్ని తరిగి కొట్టారు, మా పరిస్థితి ఏందయ్యా అని యెహోషువకి ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నాయనా ఇన్ని చేసినోడిని ఇది చేయలేనా? చేస్తాను కదా. మీలో తప్పు జరిగింది, ముందు ఆడెవడో కనిపెట్టు అన్నాడు. మొత్తం కనిపెడితే ఆకాను పేరు వచ్చింది. ఏమి చేసావురా బిడ్డ అని
ఏమి చేసాం? ఏమి లేదయ్యా, నా గుడారం కింద కొంత దాశాను అన్నాడు. పనికి మనలోని ఎంత పని చేశారో, నువ్వు నీ దెబ్బకి మేమంతా చచ్చిపోయేదట్టున్నాం, ముందు దాన్ని తీసుకురా అని చెప్పి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అదే గుర్తు చేస్తున్నాడు ఫినెహాసు. అర్థమైందా? ఆకానొక్కడే చచ్చిపోయాడా? ఏమన్నాడండి? ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం మీదకి కోపము రాలేదా? ఏమండి? తన దోషము వలన ఆ మనుష్యుడు ఒక్కడే మరణమైన ఎంతమంది చచ్చిపోయారు ఆ యుద్ధంలో. హాయి మీదకి వెళ్ళినప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? ఎంత పనికి మాలిన పనులు చేస్తున్నారు మీరంతా, ఇక్కడ బలిపీఠం కట్టడం ఏంటి అని అడుగుతున్నారండి. అర్థమైందా? ఇక్కడ బలిపీఠం కట్టడం ఏంటిదంతా అని ఆ 2.5 గోత్రాల వాళ్ళని ఫినెహాసు అలాగే 10 గోత్రపు పెద్దలు వచ్చి అడుగుతున్నారు. అడిగితే అప్పుడు వాళ్ళు విషయం వెలగక్కారు. ఏమని అనంటే, అయ్యా, మేము ఈ బలిపీఠం కట్టింది బలులు ఇవ్వటానికి కాదు, మేము ఈ బలిపీఠం కట్టింది వేరే దేవుణ్ణి ఇక్కడ పెట్టుకోవటానికి కాదు, మేము ఈ బలిపీఠం కట్టింది మీలో నుండి మేము వేరైపోవటానికి కాదు. మరి ఎందుకు కట్టామంటే, రేపొద్దున యోర్దాను అవతల ఉన్న వాళ్ళతో యువతలో ఉన్న మాకు సంబంధం లేదని యువతలో ఉన్న వాళ్ళు ఒకవేళ ఏమైనా అంటారేమో. అర్థమైందా మీకు నేను చెప్పింది? ఇది గోడ అండి. ఈ గోడ యువతలో ఉన్న వాళ్ళు అవతల ఉన్నవాళ్ళు అనుకోండి. ఇది యోర్దాను నది. యువతలో ఉన్నవాళ్ళు అవతల ఉన్నవాళ్ళు. యువతలు ఎవరున్నారు? 2.5 గోత్రాల వాళ్ళు. అవతలు ఎవరున్నారు? 9.5 గోత్రాలు. ఆ 9.5 గోత్రాల వాళ్ళు వచ్చి యువతలు ఉన్న వాళ్ళతో, ఒరే అబ్బాయి, మీరు యోర్దాను అవతలు ఉన్నారు, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు వేరు మేము వేరు అని అంటారేమో. భవిష్యత్తు తరాలు వీళ్ళు ముందే ఆలోచించారు అని అంటారేమో. అన్నప్పుడు కావాలంటే చూడు, మీకు షిలోహులో ఉన్న బలిపీఠములాగే ఇక్కడ బలిపీఠం కూడా ఉందా లేదా? షిలోహులో ఉన్న బలిపీఠములాగే ఇక్కడ ఉన్న బలిపీఠం కూడా అలాగే ఉందా లేదా? ఉందయ్యా అంటే దాని అర్థం ఏంటి? మనమంతా ఇశ్రాయేలీయురా అబ్బాయి, మనమంతా ఇశ్రాయేలీలో, కాకపోతే మనకు అక్కడ భూభాగం సరిపోదని మేము ఇక్కడ ఉండిపోయాము. అర్థమైందా? మీరు అక్కడ ఉండిపోయారు, మేము ఇక్కడ ఉండిపోయాము, కనుక మనమంతా ఒకే జాతి అని భవిష్యత్తు తరాలకు చెప్పటానికి కట్టారండి వీళ్ళు. అర్థమైందా? భవిష్యత్తు తరాలకు అర్థం కావటానికి బలిపీఠం కట్టారట. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా, అమ్మ, మొత్తానికి దేవుడి కోపం మన మీదకి రాకుండా మీకు మంచి ఆలోచనే ఉందిలే, చెడు ఆలోచన అయితే ఏమీ లేదు. ఈ రూబేనీలు, గాదీలు, ఈ మనషి అర్ధగోత్రపు వాళ్ళు షాకులు ఇస్తూ ఉంటారు. అర్థమైందా? షాకులు మోషేకి ఇచ్చాడు ఫస్ట్ షాకులు. ఆయన కంగారు పడ్డాడు, బాబోయ్ వీళ్ళు రానంటున్నారు, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు తిరగాలో ఏమో, నేను ఇప్పటికే 40 సంవత్సరాలు తిరిగాను అని ఆయనకి కొంచెం షాక్ ఇయ్యంగానే ఆయన కంగారు అయిపోయాడు. మళ్ళీ ఇంకో షాక్ ఇచ్చారు ఇక్కడ బలిపీఠం కట్టి. కానీ వాళ్ళ ఉద్దేశాలు మంచియే, వాళ్ళు అక్కడ చెడ్డ ఉద్దేశాలు కలిగి లేవు. వాళ్ళు మళ్ళీ ఇంకొక దేవుడిని ఎవరినో పెట్టుకోవాలని కానీ, ఆ బలిపీఠం మీద బలులు అర్పించాలని కానీ వాళ్ళ ఉద్దేశం లేదు. అది ఖాళీగా ఉంటుంది అంతే. బలిపీఠపు ఆకారం, అక్కడున్న బలిపీఠపు ఆకారము, ఇక్కడున్న బలిపీఠపు ఆకారం ఒకటే అని ఎందుకు చూపించారు అని అంటే, ఇదిగో బాబు, మనమంతా ఒకే జాతి, మనదంతా ఒకే జాతి. భవిష్యత్తు తరాలలో నది అవతల ఉన్నారని మనల్ని వేరు చేయకూడదు, నది అవతల ఉన్న మమ్మల్ని వేరు చేయకూడదు, కనుక మనదంతా ఒకే జాతి అని చెప్పటానికట వాళ్ళు బలిపీఠం కట్టారటండి. చూడండి ఒకసారి 22వ అధ్యాయము 24వ వచనం చూద్దాం ఒకసారి. ఏమనగా, రాబోవు కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధం, మీరెవరు రా బాబు, నది అవతల ఉన్నారు, మేము నది యువతలు ఉన్నాం, ఆయనకి మీకు సంబంధం లేదని అంటారేమోనని
రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించను కదా. యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఈ హేతువు చేతనే దీనిని చేసితిమి. అందుకే ఈ బలిపీఠం కట్టాము. 26వ వచనంలో మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరుచుదుము రండని చెప్పుకుంటేమి, అది దహన బలులు నర్పించుటకైనను బలి నర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయములోను బలుల విషయములోను సమాధాన బలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయ వలయముననుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తర్వాత మన తరముల వారికి మధ్య సాక్షి అయి ఉండును. అర్థమైందా? ఒక సాక్ష్యం అంతే. అది మేము అక్కడ బలులను అర్పించటానికి కాదు అని అన్నారట. ఏమండి? అప్పుడు తర్వాత 32వ వచనం చూడండి. 32వ వచనం మనం చూడగలం. యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫినెహాసును ప్రధానులను గిలాదులోని రూబేనీల యొద్ద నుండి గాదీల యొద్ద నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇశ్రాయేలు యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియజెప్పగా ఇశ్రాయేలు విని సంతోషించిరి. అర్థమైందా? ఇశ్రాయేలు విని అమ్మాయి ఫోన్లే ఇంకో బలిపీఠం కట్టి ఎక్కడ మనల్ని నాశనం చేస్తారు అనుకున్నాము, అంతే కదా. దేవుని కోపం ఒకరితో పోతుందా? ఒకడు ఆకాను అనేవాడు తప్పు చేసినందుకు ఏం చేశాడు దేవుడు? ఆ సర్వ సమాజం ఇబ్బంది పడింది. అవునా? ఇప్పుడు మీరు బలిపీఠం కట్టడం వల్ల, మళ్ళీ వేరే దేవుణ్ణి పెట్టడం వల్ల, లేకపోతే వేరే బలులు ఇవ్వటం వల్ల మళ్ళీ ఇశ్రాయేలు సమాజం అంతటి మీదకి యెహోవా కోపం వస్తే పరిస్థితి ఏంటి? కనుక అలాంటి పరిస్థితి ఏమైనా తెప్పిస్తారేమోనని భయపడ్డాం బాబు. మీకు అలాంటి ఉద్దేశాలు లేవు కాబట్టి అమ్మయ్య ఊపిరి పీల్చుకుంటున్నాం, ఇక మేము వెళ్తున్నాం అని చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఈ సమాచారాన్ని వాళ్ళకి చెప్తారన్నమాట. అది జరిగింది. అంటే చూడండి, వాళ్ళు ఎంతగా మరి ఈ 2వ తరం వాళ్ళండి. ఏమండి? మొదటి తరం వాళ్ళు మరి వినలేదండి దేవుని మాట. కానీ 2వ తరం వాళ్ళు అలా లేరండి. చక్కగా దేవుని మాట విన్నారు. వాళ్ళు చెప్పింది చెప్పినట్లుగా చేశారు. వాళ్ళు చాలా చక్కగా. యెహోషువ అయితే లాస్ట్ మీరు 24వ అధ్యాయం కానీ మీరు చదువుకుంటేనండి, వాళ్ళందరి చేత ఏం చేయించాడు తెలుసా? యెహోషువ ప్రమాణం చేయించాడు. ఇశ్రాయేలు అందరి చేత ప్రమాణం చేయించాడు. అప్పుడే ఆయన అంటాడు, బాబు మీరు ఎవరినైనా దేవుళ్ళని ఎంచుకుంటారేమో కానీ నేనును నా ఇంటి వారును మాత్రం యెహోవానే సేవిస్తాము. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? అయ్యా మీరే కాదయ్యా, మేమందరం కూడా యెహోవానే సేవిస్తాము, మేమందరం కూడా యెహోవానే సేవిస్తాము, యెహోవాకే ఆరాధన చేస్తాము, యెహోవానే సేవిస్తాము, యెహోవానే మా దేవుడు అని అందరి చేత ప్రమాణం చేయించాడండి ఆయన. ఏమండి? ఈ 2వ తరం వాళ్ళు కాస్తో కూస్తో దేవునికి విధేయులైన వాళ్ళు. అందుకే వీళ్ళు కనానులోకి ప్రవేశించారు. అర్థమైందా? కనానులో వాళ్ళు జీవించారు. ఆ తర్వాత వచ్చిన తరం వాళ్ళు మళ్ళీ దేవుణ్ణి బాధ పెట్టారు. కానీ మొదటి తరం వాళ్ళు దేవుణ్ణి బాధ పెట్టారు, 3వ తరం వాళ్ళు కూడా దేవుణ్ణి బాధ పెట్టారు. కానీ ఈ కనానులోకి ప్రవేశించిన ఈ 2వ తరం వాళ్ళు మాత్రం చక్కగా దేవుని మాట విన్నారు. ఏమంటే చూస్తారు ఆ మాట? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం మనం చూడగలిగితే ఏమండి 15వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో, నేడు మీరు కోరుకోండి మీరు ఎవరిని సేవించగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. అందుకు ప్రజలు ఏమంటున్నారు? యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులం అయిపోతామయ్యా, మేము కూడా శాపగ్రస్తులం అయిపోతాము, మాకు అలాంటి ఉద్దేశం లేదు అంటున్నారు వాళ్ళు. చూడండి ఏమండి,
ఐగుప్తు దేశమును దాసుల గృహంలో నుండి మనను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలు చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మాకు దేవుడు. చూసారా, యెహోవాయే మాకు దేవుడయ్యా. మేము ఆయన మేలులు మరిచిపోయే వాళ్ళము కాదు. ఆయన చేసిన గొప్ప కార్యాలు మేము మర్చిపోయే వాళ్ళం కాదు. 25వ వచనంలో, అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యమును రాయించి పెద్ద రాత్రిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము క్రింద దానిని నిలువబెట్టి. యెహోషువ ఆ వాక్యాలన్నీ చదివాడటండి, చెప్పాడంటండి వాళ్ళకి. ఎందుకంటే ఇక ఆయన చనిపోతాడు, నెక్స్ట్ మరి ఇక వాళ్ళ పరిస్థితులన్నీ ఎలా ఉంటాయో ఏమో అని ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏమంటే ఒక రాయి మీద రాయించి ఒక సింధూర వృక్షం కింద పెట్టి, ఇదిగో మీరు రోజు చదువుకోవాలి, వీటిని పాటించాలి మీరు అని చక్కగా దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే ఒక కట్టడలు నియమించాడు. ఏమండి చూడండి వాళ్ళ చరిత్రలు ఎలా ఉన్నాయో. కనుక దేవుని వల్ల కొన్ని నిర్ణయాలు మనం తీసుకునేటప్పుడు అవతల వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా మళ్ళీ మనం ఏం చేయొచ్చు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమండి వాటిని వివరించినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. అవునా కదా? ఏది ఏమైనా మన ఈ మంచి నిర్ణయాలు అయి ఉండాలి. అర్థమైందా? మన నిర్ణయాలు ఎలాంటివి ఉండాలి? మంచి నిర్ణయాలు అయి ఉండాలి. రూబేనీలు, గాదీలు, మనష్షే గోత్రపు మేము రామయ్య అక్కడికి, మేము ఇక్కడే ఉంటామయ్యా, మీ యుద్ధం కూడా చేయమయ్యా అని అన్నారండి? అనలేదు. యుద్ధం చేస్తామయ్యా, వాళ్ళతో పాటు వస్తాం, యుద్ధం చేస్తాం, మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేస్తాం. బాగుందా బాగాలేదా ఆలోచన? బాగుంది. బలిపీఠం కట్టారు. బలిపీఠం కట్టిన వెంటనే మళ్ళీ ఏం చెప్పారు? మేము ఇది దహన బలులు అర్పించడానికి కాదు, మీ సంతానపు వాళ్ళు మా సంతానపు వాళ్ళు మధ్యలో నది అడ్డుగా ఉంది కాబట్టి నది అవతల ఉన్న వాళ్ళతో మాకు సంబంధం లేదు, నది అవతలకి యెహోవా దేవుడు కాదు అని అంటారేమోనని అలాంటి ఒక బలిపీఠాన్ని ఏం చేశారు? ఇక్కడ కట్టారు. అంటే ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. ఉద్దేశాలు బాగున్నప్పుడు మన పనులను అర్థం చేసుకుంటారు. అర్థమైందా? మన ఉద్దేశాలు బాగోలేనప్పుడు మన పనులను అర్థం చేసుకోలేరు. కనుక ఉద్దేశాలు ఎలాంటివై ఉండాలి? మంచివై ఉండాలి. ఉద్దేశాలు మంచివై ఉండాలి, అప్పుడు పనులు కూడా మంచిగా జరుగుతాయి. కనుక దేవుని పిల్లలుగా మన ఉద్దేశాలు ఒక్కొక్కసారి ఎదుటోళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ మనం మంచితో ప్రారంభిస్తే ఏదో ఒక రోజు అవతల వాళ్ళు ఏం చేయొచ్చు? అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనలో ఎటువంటి ఇది లేదు, చెడు లేదు. చెడుతో మనం దేనిని ప్రారంభించలేదు. అర్థమైందా? చెడు ఉద్దేశాలతో మనం ఏది చేయలేదు. మన ఉద్దేశాలు మంచివైనప్పుడు ఖచ్చితంగా ప్రియమైన దేవుని వల్లరా ఏదో ఒక రోజు అవతల వాళ్ళు ఏం చేయొచ్చు? మనల్ని అర్థం చేసుకోవచ్చు. అర్థమైంది? అప్పటికప్పుడు అర్థం కాకపోయినా తర్వాత ఆయన నిజమే కదా, ఈ ఉద్దేశం మంచిదే కదా అని అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు వీళ్ళ చరిత్రలు మనకెందుకు దేవుడు రాయించాడు అంటే, ఇదిగో మనం కూడా ఎక్కడా పొరపాటు అనేది చేయకుండా మన ఉద్దేశాలు మంచిగా ఉంచుకుంటే ఎవరైనా తర్వాత అయినా అర్థం చేసుకుంటారు మన పనులు అనేది ఇందులో మనకి కనబడుతున్న వాస్తవం. కనుక ఈ 2వ తరం వాళ్ళు, కనానులోకి ప్రవేశించిన ఈ 2వ తరం వాళ్ళు మంచిగా విధేయతగా ఉన్నారు. మోషే చెప్పిన మాటల్లో విన్నారు, యెహోషువ చెప్పిన మాటల్లో విన్నారు. వాళ్ళు ఇప్పుడే మనం చదువుకున్నాగా, మాకు మాత్రం యెహోవా దేవుడయ్యా, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి అని యెహోషువ అనగానే వాళ్ళందరూ ఏమంటున్నారు? మాకు కూడా యెహోవానే దేవుడు, ఆయనే మాకు దేవుడుగా ఉండాలి, మేము ఆయన మేలును మర్చిపోయే వాళ్ళము కాదు అని చక్కగా వాళ్ళు సమాధానం చెప్పారు. కనుక ఆ 2వ తరంలో ఉన్న రూబేనీలు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వాళ్ళు మరి వాళ్ళు నిర్ణయాలు ఎలాగున్నాయి ఏంటి అనేది కొన్ని విషయాలు మనం బైబిల్ నుండి పరిశీలించాం. ప్రార్థన చేసుకుందాం.